వరల్డ్ వార్ 2 అయిన తర్వాత 1944 నుంచి 1945 లోపు ఫ్రాన్స్ లో ఏం జరిగిందంటే దగ్గర దగ్గర 20,000 ఉమెన్ ని తలంతా షేవ్ చేసి అంటే గుండు కొట్టించేసి వీధుల్లో తిప్పుతా వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తా మొహం మీద ఓస్తా తిప్పారు కొడతా. ఎందుకు? వీళ్ళు ఈ ఉమెన్ నాజీ సోల్జర్స్ తో రిలేషన్షిప్స్ తో ఉన్నారని, దే హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ దమ్ అండ్ ఆల్సో వాళ్ళకి కెఫేస్ ఇలా పెట్టి వాళ్ళకి ఫుడ్ సప్లై చేసినందుకు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చినందుకు ఈ ఉమెన్ అలా పెట్టారు, అలా చేశారు, అలా హెల్ప్ చేశారు నాజీస్ అని చెప్పి వీళ్ళని చేశారు. ఓకే, అలాంటప్పుడు సమన్యాయం ఉండాలిగా. వేరాస్ పొలిటీషియన్స్ కి, బిజినెస్ మెన్స్ కి అలా కాదు. వీళ్ళు ఏం చేశారు? మహా అయితే రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళతో, అదే విధంగా భోజనం పెట్టారు. బట్ రెనో వాళ్ళకి ట్యాంక్స్ తయారు చేసింది, యూగోట్ వాళ్ళకి ట్రక్స్ తయారు చేసింది, మిచిలిన్ వాళ్ళ టైర్స్ తయారు చేసింది. అంటే డైరెక్ట్ గా వాళ్ళ వెపనరీకే వాళ్ళు హెల్ప్ చేశారు. దే ఆర్ లెఫ్ట్. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు వచ్చారు, గవర్నమెంట్ లోకి వచ్చారు, వాళ్ళ గవర్నమెంట్ నే నడిపిస్తున్నారు. ఈ ఉమెన్ వాళ్ళకి బ్రెడ్ ఇచ్చినందుకు, వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నందుకు, వాళ్ళతో మంచిగా మాట్లాడినందుకు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చినందుకు వీళ్ళని మాత్రం రోడ్డు మీద తీసుకొచ్చి గుండు కొట్టించి మొహం మీద వస్తే అతంతా ఎన్ని చేశారు. అంతే. సమన్యాయం. డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం. అది అసలు న్యాయమేనా? డైరెక్ట్ గా బుల్లెట్లు, గన్నులు, ట్యాంకర్లు, ట్రక్కులు ఇచ్చిన వాళ్ళు వదిలేశారు నాజీస్ కి. వీళ్ళు బిస్కెట్లు, బ్రెడ్ ఇచ్చినందుకు వీళ్ళని రోడ్డు మీద పెట్టి కొట్టడం, తన్నటం. అక్కడనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అదే జరుగుతుంది. డబ్బున్నోడిని ఏం చేయరు, డబ్బు లేనోడే ఆఖరికి బలయ్యేది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ప్రపంచంలో ఎక్కడైనా పవర్, మనీ హ్యాస్ పవర్. మనీ ఉన్నవాడు ఏం చెప్తే అది జరుగుతుంది. ఎప్పుడు మనీ ఉన్నవాడికి ఒక శిక్ష పడుతుందంటే వాడు ఇంకొక మనీ ఉన్నవాడితో పెట్టుకుంటేనే పడుతుందే గానీ మనలాంటి నార్మల్ ప్రజలకి ఏమీ న్యాయం జరగదు. ఎక్కడా న్యాయం జరగదు. మనకు న్యాయం జరుగుతుంది అంటే అటుపక్క మనీ ఉన్న వాడికి శిక్ష పడుతుందంటే దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ టు సమ్ అదర్ పర్సన్ హూ హ్యాస్ సో మచ్ ఆఫ్ మనీ. అంతేగాని మనము ఒక సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆర్ ఎల్స్ న్యాయమే గానీ డైరెక్ట్ గా మనకి న్యాయం జరగడం కోసం ఏ ప్రభుత్వము ఏ దేశంలోనూ చేయనే చేయదు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, take care of your money and find alternatives of earning money other than a single job. Be careful. This is the history of Nazi. దాన్ని మనకి మన ప్లేస్ లో, మన లైఫ్ లో ఎలా అనువదించుకోవాలో అనువదించుకొని జాగ్రత్తగా ఉండండి.